హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మనం స్టూడెంట్స్ ఆన్లైన్లో ఫీజు పేమెంట్స్ ఏ విధంగా చేయాలి, మరి స్టూడెంట్స్ తీసుకునేటటువంటి సర్టిఫికెట్స్కి ఎలా పే చేయాలి అనేటటువంటి విషయాన్ని నేను మీకు ఆన్లైన్లోనే చేసి మీకు చూపిస్తాను. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి చూసినట్లయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారు, తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. ఈ విషయాన్ని మీరు తెలుసుకునే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి మంచి అప్డేట్స్ మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి. ANU ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ .ac.in అనేటటువంటి వెబ్సైట్లోకి మనం వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎగ్జామ్ సెల్ అని చూసారా, ఇక్కడికి వెళ్ళి అప్పుడు ఎగ్జామ్ సెక్షన్ అని కొట్టండి. ఈ విధంగా మనకి డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఇక్కడ ANU ఆన్లైన్ సర్వీసెస్లో పేమెంట్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ, పేమెంట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫీ, పేమెంట్ ఫర్ లేడీస్ హాస్టల్, పేమెంట్ ఫర్ బాయ్స్ హాస్టల్, పేమెంట్ ఫర్ ANU సెట్ బాయ్స్ హాస్టల్. సో ఇవన్నీ కూడా మనం ఇంటర్నల్గా చదివేటటువంటి వాళ్ళు కట్టేటటువంటివి. సో ఇవి కూడా మీకు ఎలా పే చేయాలి ఏంటి అనేటటువంటి విషయాన్ని నేను మరొక వీడియోలో అయితే చేస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ పేమెంట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫీజు అంటే ఎక్కడి నుంచైనా కానీ మనం ఫీజు ఆన్లైన్లో పే చేసుకొని అప్లికేషన్ పూర్తి చేసి యూనివర్సిటీకి వచ్చి కానీ యూనివర్సిటీకి పోస్ట్ చేసి కానీ మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చును అనమాట. సో దీన్ని మీరు ఇలా ట్యాప్ చేయాలి. చేయగానే ఇక్కడ మనకి క్లియర్గా ఉంటుంది పేమెంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఫీజెస్ అని. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది టైప్ చేయాలి. మీ యొక్క రిజిస్టర్ నెంబరు సపోజు Y10 మీరు BA తర్వాత 001 సెంటర్ అనుకుందాం, 001 అది మీది. సరే, మొబైల్ నెంబర్ వచ్చేపాటికి ఏదో ఒక నెంబర్ వేస్తున్నాను. తర్వాత మీ యొక్క అడ్రస్ సపోజ్ ఎక్కడైతే అక్కడ అడ్రస్ అనేది టైప్ చేయండి. తర్వాత మీ కాలేజీ నేము ఇక్కడ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి, మీకు ఏ కాలేజీ ఏంటి అనేది. సపోజ్ నేను హిందూ కాలేజీ పెట్టాను అనుకోండి, హిందూ కాలేజీ గుంటూరు పెట్టాను. కోర్స్ వచ్చేపాటికి ఇక్కడ మీరు ఏం కోర్స్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. MA ఇంగ్లీషు. టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏం కావాలి, ఒరిజినల్ డిగ్రీ కావాలా, కోర్స్ కంప్లీషను, మైగ్రేషన్ సర్టిఫికేట్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ర్యాంక్ సర్టిఫికేట్, డూప్లికేట్ ర్యాంక్, పర్సంటేజ్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, డూప్లికేట్ మార్క్స్ మెమో, తర్వాత ట్రిపులికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, డూప్లికేట్, ఇట్లా ఇన్ని రకాలైనటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి. మీకు ఏ సర్టిఫికేట్ కావాలో మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సపోజు మీరు ఇక్కడ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. దాన్ని అలా క్లిక్ చేసిన తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారు, సపోజు మీరు 2013లో పాస్ అయ్యారు అనుకుందాం. సో 2013లో మీరు పాస్ అయితే మీరు కట్టాల్సినటువంటి ఫీజు ఎంత, 2045 రూపాయలు ఓడీకి అనేది పే చేయాలి. లేదు నాకు తత్కాల్లో కావాలి అన్నారనుకోండి, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ అమౌంట్ మారిపోయింది చూసారా, 4045 రూపాయలు అనేది పే చేయాలన్నమాట. సో ఇది తీసేస్తేనేమో తత్కాల్ పోతుంది, ఇది క్లిక్ చేస్తేనేమో తత్కాల్ అనేది యాడ్ అవుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రొసీడ్ టు పేమెంట్లోకి వెళ్ళేసిన తర్వాత ఎట్లా మనకి బ్యాంక్ SBI ఈ-పేమెంట్ అనేది వస్తుంది. ఇక్కడ డెబిట్ కార్డు ఉన్నా చేసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, లేదంటే UPI. సో మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది అది మీ ఇష్టం. UPI ద్వారా కూడా మీరు UPI ID QR అది కొట్టి చేసుకోవచ్చు. మరి ఇంటర్నెట్ అయితే ఏ బ్యాంకు సెలెక్ట్ చేసుకోవచ్చు,
డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు ద్వారా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇచ్చేసి ఇక్కడ పే నౌ అని పే చేసేస్తే మనకు ఒక రిసిప్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆర్డర్ సమ్మరీ అని ఇటు పక్కకు చూసుకోవాలి. ఇది ఏదైతే వస్తుందో మీకు ఒక పేమెంట్ అయిపోయిన తర్వాత ఒక పీడిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయినటువంటి రిసిప్ట్ని మీరు ఓడి అప్లికేషన్కి అటాచ్ చేసి దాన్ని మీరు యూనివర్సిటీకి పంపించినట్లయితే పేమెంట్ అయిపోతుంది. దాని ద్వారా మీకు మార్క్ లిస్ట్ అనేది ఆ ఒరిజినల్ డిగ్రీ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం పేమెంట్ అనేది చేయాలి. ఓకే, సో ఏ సర్టిఫికేట్స్ అయినా ఇదే పద్ధతి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ విషయాన్ని తెలుసుకొని ఎక్కడ తప్పులు లేకుండా పేమెంట్లో ఇబ్బంది లేకుండా మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను క్లారిఫికేషన్ ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుకు మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్.